బ్రేకింగ్ న్యూస్. లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న చెవిరెడ్డిని అరెస్టు చేసిన సిట్ అధికారులు 4 గంటల పాటు ప్రశ్నించారు. వైద్య పరీక్షల తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. భాస్కర్ రెడ్డితో పాటు A34 వెంకటేష్ నాయుడిని కూడా సిట్ విచారణ చేసింది. గత సంవత్సర కాలంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మా కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలో అన్ని రకాలుగా ఈరోజు ప్రయత్నించడం జరుగుతుంది. సుమారు గత సంవత్సరం నుంచి మొట్టమొదట మా అన్నగారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఒక చిన్న వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళేప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్లో కనీసం ఏ నోటీసు లేకుండా ఆ రోజున లుకౌట్ నోటీస్ పెట్టి అటెంప్ట్ టు మర్డర్ కేసులో పెట్టించి ఆ రోజున చేయడం జరిగింది. కానీ దాంట్లో ఎలాంటి బేస్ లేదని తెలిసి అదే రోజున పోలీసు వాళ్ళు 41 నోటీస్ ఇచ్చి విడుదల చేయడం జరిగింది. అదే కొన్ని రోజుల ముందు నాన్నగారి పైన ఒక ఫోక్సో కేసు పెట్టడం జరిగింది. ఏదో మాకు ఆ నియోజకవర్గంలో ఒక అమ్మాయి పైన ఈ విధంగా జరిగితే నాన్నగారిపై కనీసం పరామర్శించిన దానికి ఆ రోజున నాన్నగారి పైన ఫోక్సో వేసి పెట్టి ఆ రోజున ఆ బాలిక తండ్రి చెవిరెడ్డి భాస్కర్ మనం పరామర్శించడానికి వచ్చారు. ఆయనదేం తప్పలేదంటే ఆ రోజు కూడా పోలీస్ వాళ్ళు ఆ రోజు కూడా కొట్టేయడం జరిగింది. ఏదైతే మేము సెంటిమెంట్గా భావిస్తామో లిక్కర్ అనేది మా కుటుంబాన్ని ఎంతో ఇబ్బంది పెట్టిందనేసి సుమారు మా బాబాయ్ మా తాతగారు ఇద్దరు కూడా దానివల్ల కాలం చెందారు. కాబట్టి మేము దాన్ని సెంటిమెంట్గా భావించి దాన్ని జోలికి కూడా మేము ఎప్పుడు వెళ్ళాం. సుమారు మా నాన్నగారు 2001లో జెడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు కాడి నుంచి మొన్నటి ఒంగోలు పోటీ చేసినప్పటి వరకు ఏ రోజునూ మేము లిక్కర్ అనేది మేము ఎప్పుడు పంచింది లేదు, దాని జోలికి వెళ్ళింది లేదు. కాబట్టి అంత పవిత్రంగా మేము ఉండేప్పటికీ ఈ రోజున అదే లిక్కర్ కేసులో మేమేదో ట్రాన్స్పోర్ట్ చేసామని చెప్పేసి ఈ రోజున ఫాల్స్ కేసు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది న్యాయస్థానాలపైన. మేము ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము ఎదుర్కొంటాం. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్యం మనం చూస్తున్నాం, నిన్న దాదాపు ఇటు లిక్కర్ స్కామ్ లో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఇటు చెవిరెడ్డిని అయితే దాదాపు అధికారులు 4 గంటల పాటు కూడా ప్రశ్నించారు. అనంతరం ఇవాళ మరికొద్ది సేపట్లో అయితే కోర్టులో హాజరుపరచున్నారు. కాబట్టి అసలు ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి, అసలు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన అనంతరం అయితే కనుక ఇటు ఏదైతే సిట్ కార్యాలయానికి అధికారులు తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి అక్కడ 4 గంటల పాటు అయితే విచారించారు. 4 గంటల పాటు కూడా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా అనేకమైన విషయాలను అయితే కనుక అటు సిట్ అధికారులు ప్రశ్నలు అడిగిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అయితే ఇందులో ఎవరైతే వెంకటేష్ నాయుడు ఉన్నాడో అత్యంత స్నేహితుడిగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడిని కూడా పోలీసులు విచారించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాని అనంతరం వెంటనే అంటే 4 గంటల తర్వాత అరగంట క్రితం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లడం జరిగింది. వైద్య పరీక్షల కోసం అక్కడికి తీసుకెళ్లిన వెంటనే అక్కడ మీడియా ప్రతినిధులు కెమెరాలు ఒకేసారి కనపడగానే వెంటనే ఆయన కొంచెం ఏదైతే అరుస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి కనపడతా ఉంది. మీరంటే ఒక్కసారిగా ఉద్రేకతకు ఆయన లోనైన పరిస్థితి కనపడతా ఉంది. ఏ కేసు పెట్టినా కూడా అన్ని అక్రమ కేసులే పెడుతున్నారు, నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు, నాపై ఏ కేసు లేదు అంటూ కూడా ఆయన బిగ్గరగా అరవడం, ఆసుపత్రి ప్రాంగణంలో కూడా అందరూ చూస్తుండగానే ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారు, పోలీసుల జులుం నశించాలి అంటూ కూడా కొన్ని నినాదాలు చేసుకుంటూ లోపలికి వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే మద్యం కుంభకోణం కేసులో మొత్తం మీద చెవిరెడ్డిని ఇటు వెంకటేష్ నాయుడుని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి అక్కడ నుంచి కూడా సిట్ కార్యాలయం నుండి కూడా ప్రభుత్వ ఆసుపత్రి మరికొద్ది సేపట్లో అయితే కనుక ఇటు ఏసీబీ కోర్టుకు కూడా తీసుకొచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఇంకో విధంగా ఇటువైపు ఎవరైతే హర్షిత్ రెడ్డి తన చిన్న కుమారుడు ఉన్నాడో
చిన్న కుమారుడు హర్షిత్ రెడ్డి కూడా వెళ్ళి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలిసే ప్రయత్నం అయితే చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బహిరంగ లేఖను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాస్తూ కూడా అందులో నేను చాలా స్పష్టంగా మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు సిట్ కార్యాలయానికి వస్తానని చెప్పాను, అయినా కూడా మీరు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. నేను నిన్న కూడా విజయవాడలోనే ఉన్నాను, అయినప్పటికీ మీరు నన్ను పిలవలేదు అని చెప్పేసి కూడా ఆయన ఆ లేఖలో రాస్తూ ముందస్తు బెయిల్ కూడా నేను ఎప్పుడు పెట్టుకోలేదు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటాను అనే విషయాల్ని ఆయన రాస్తూ ఏ రోజైనా ఒక్కసారైనా ఏ పేపర్లో అయినా కూడా నా పేరు ప్రస్తావించారా? ఎప్పుడూ లేదు. నిన్న రాత్రి నుంచి నా పేరుని ప్రస్తావిస్తున్నారు, బయటకు తీసుకొస్తున్నారు అంటూ కూడా ఆయన ఒక లేఖ రాయడం జరిగింది. అందులో చివరగా నాకు ధైర్యం ఉంది, ఎదుర్కొంటాను అని చెప్పేసి కూడా ఆయన సత్యమే జయిస్తుంది అంటూ కూడా ఆ లేఖలో ఆయన రాసిన పరిస్థితి కనపడుతోంది. ఆ లేఖను పట్టుకుని హర్షిత్ రెడ్డి బయటికి రావడం, అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం అయితే కనుక జరిగింది. హర్షిత్ రెడ్డి అతనితో పాటు కుటుంబ సభ్యులు కూడా మొత్తం ఇక్కడ ఏసీబీ కోర్టు దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది. ఇప్పుడు అక్కడ నుంచి అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగించుకున్న తర్వాత అయితే కనుక అక్కడి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు A34 గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడుని ఇద్దరిని కూడా ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇక్కడ నుంచి కూడా కోర్టులో జడ్జి ముందు హాజరుపరుస్తారు. హాజరుపరిచిన అనంతరం అయితే జడ్జి ఏదైతే నిర్ణయం తీసుకుంటారో రిమాండా లేకపోతే ఏంటి అనేది అయితే కనుక మరి కాసేపట్లో తెలియ అవకాశం అయితే కనపడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్కసారిగా అయితే కనుక ఈ కేసుని ఇట్లా అరెస్ట్ చేయడాన్ని అయితే కనుక ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకేసారి ఆ లేఖలో కూడా తన ఉద్రిక్తమైనటువంటి వ్యాఖ్యలు రాయడం కానీ, బయటికి రాగానే ఒకటేసారి మాట్లాడడం కానీ, అరవడం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆయన ఏం మాట్లాడారనేది కూడా మనం విజువల్ అయితే చూడొచ్చు. అయితే ఇప్పుడు కాసేపట్లో ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి కనపడుతూ ఉంది కాబట్టి మళ్ళీ ఆయన ఏమైనా తిరగబడడం లేకపోతే నేను రాను అని చెప్పడం లేకపోతే ఇలాంటివి ఏమైనా చేస్తారా అని చెప్పేసి కూడా పోలీసులు ఇంకా సెక్యూరిటీని అయితే పెంచిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఆల్మోస్ట్ మార్నింగ్ అంటే దాదాపు 11:30 గంటల సమయానికి అయితే కనుక సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు కాబట్టి అప్పటి దానికన్నా ముందు నుంచే సిట్ కార్యాలయం వద్ద అయితే కనుక అందరూ మోహరింపు కానీ సెక్యూరిటీ కానీ మొత్తం చూసాం మనం. ఆ సెక్యూరిటీ నడుమ అయితే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇటు వెంకటేష్ నాయుడిని కూడా ఇద్దరిని మరి కాసేపట్లో అయితే ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే కనపడుతుందండి. థ్యాంక్ యూ సాహిత్య. ఎప్పుడు కావాలి ఇప్పుడు అందుబాటులో ఉంటారండి. మీరు ఎప్పుడు రమ్మంటే ఇప్పుడు వస్తానండి. ఛానల్లో చెప్తే ముందు ఉండాలండి. నిన్నటి వరకు నాకు ఒక నోటీస్ ఇవ్వాలా, నిన్నటి వరకు నేను ఒకదానికి పిలవాలా, పిలవాలా, నాకు నోటీస్ ఇవ్వాలా. నా మీద ఏ కేసు లేదు. అన్యాయమైన అక్రమమైన అధర్మమైన కేసులు లేవు. తప్పుడు కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ స్థాయిలో అందుబాటులో ఉంటానన్నప్పుడు నిజాయితీ ఉండి నోటీస్ ఇచ్చి పిలిపించాల. ఎఫ్ఐఆర్ కూడా లేదు నా పైన. నిన్న నాకు లుకౌట్ నాడు ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఇంత దుర్మార్గంగా బండి మీద కొట్టారు. ఈ రోజు కూడా విచారణలో కూడా నా అభిప్రాయాన్ని తీసుకోవాలా. ఈరోజు విచారణలో నా అభిప్రాయం తీసుకోమంటే ఈరోజు విచారణ అభిప్రాయం తీసుకోమంటే నేను చెప్పినట్టు నువ్వు సంతకం పెట్టమంటారు. వాళ్ళు చెప్పినట్టు సంతకం పెట్టడానికి నేనున్నానా? వాళ్ళు చెప్పినట్టు నేను సంతకం పెట్టాలని చెప్పాలి.